వెల్కమ్ టు అక్షయాస్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మటన్ కర్రీ అండి. మటన్ కర్రీ ఎలా చేసుకోవాలి ఈ వీడియో మనం తెలుసుకుందాం. ముందుగా ఈ కుక్కర్ని పొయ్యి మీద పెట్టి దాంట్లో మనకి తగినంత ఆయిల్ పోసుకొని దాంట్లోకి చెక్క లవంగా వేసుకున్నాక అవి కొంచెం వేగాక ఇవన్నీ కొంచెం బాగా వేగాక మనం ఇందాక మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ దాంట్లోకి వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ వేసుకున్నాక ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా తిప్పుకోవాలి. ఈ కుక్కర్స్ వచ్చేసి మీకు గుర్తుండే ఉంటాయండి. మనం అన్బాక్సింగ్ చేసాము కదా, ద ఇండస్ వ్యాలీ కుక్కర్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్స్ అండి. ఇప్పుడు మనం వేసుకున్న ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక డ్రైడ్ మేథీ లీవ్స్ దాంట్లోకి వేసుకోవాలి. వేసుకున్నాక తిప్పాలి. అది బాగా మిక్స్ అయ్యాక ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అవి బాగా మిక్స్ చేసుకున్నాక ఒక 2 రెబ్బలు దాకా కర్రీ లీవ్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా శుభ్రంగా పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీనికి తగినంత ఉప్పు వేసుకోవాలి. మేము క్రిస్టల్ సాల్ట్ వేసుకుంటున్నాం. ఇప్పుడు మనం దీంట్లోకి తగినంత పసుపు వేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత కొద్దిగా వాటర్ పోసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 2 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని మూత తీసుకుందామండి. తర్వాత మనం కారం వేసుకుందామండి. ఇది బాగా మరిగిన తర్వాత 3 స్పూన్స్ దాకా కారం వేసుకోవాలండి. కారం వేసుకున్నాక దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనికి తగిన అంత ధనియాల పొడి వేసుకోవాలి. ఒక టీ స్పూన్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చివరిగా ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. చూడండి, మన ఎమ్మి మటన్ కర్రీ రెడీ అయిపోయింది. చూడగానే ఎంత తినాలని ఆతృతగా ఉండొచ్చు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మనం కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.